నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ భేటీ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధికి అనుసరించే వ్యూహాలపై చర్చ. రేపు గాంధీ భవన్లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ. నామినేటెడ్ పదవులపై పీఏసీలో చర్చించే అవకాశం. యాదాద్రీశుడి ఆలయంలో పెరిగిన రద్దీ, క్యూలైన్లలో భక్తుల బారులు, దర్శనానికి 2 గంటల సమయం. సూరత్లో విమానాశ్రయ టెర్మినల్ ప్రారంభించిన మోదీ. డైమండ్ బోర్డ్స్ భవనాలను జాతికి అంకితం చేసిన ప్రధాని. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి డాబాలోకి దూసుకు వెళ్లిన లారీ, 4 మృతి. ఎన్నికల్లో హామీ ఇచ్చిన 6 హామీల్లో ఇప్పటికే 2 అమలు చేసిన కాంగ్రెస్ సర్కారు మిగిలిన వాటి అమలుపై కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ఆర్థిక వనరుల సమీకరణపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదాయాన్ని పెంచుకునే దిశగా చేపట్టాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆదాయం పెంపునకు ఉన్న అవకాశాలపై ఆరా తీశారు. ఇదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంపై దృష్టి పెట్టారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురు చర్చించారు. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ, బ్యాంకులతో ప్రభుత్వ ఆర్థిక సంబంధాలు, అప్పుల విషయంలో అనుసరించాల్సిన ప్రణాళికలపై చర్చించారు. 6 గ్యారంటీలు, ఇతర హామీలతో పాటు అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల సమీకరణపై చర్చించినట్లు తెలుస్తోంది. ఆర్థిక పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రఘురాం రాజన్ పలు సూచనలు చేసినట్లు సమాచారం. ఈ సమావేశంలో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, సీఎస్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి, సీఎం కార్యదర్శి పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న వంతెన పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. 2015లో 100 కోట్ల వ్యయంతో ప్రారంభించిన ఆ బ్రిడ్జి 8 ఏళ్లైనా ఎందుకు పూర్తి కాలేదో వివరణ ఇవ్వాలని కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ ప్రియాంక అలా దగ్గరుండి పనులు పరిశీలించాలని మంత్రి సూచించారు. బ్రిడ్జి ప్రాంతాలన్నీ సుందరంగా తీర్చిదిద్ది వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరుకు వాహనాలు తిరిగేలా ప్రారంభానికి సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. లేయర్ బై లేయర్ సెంక్షన్ చేసుకుంటా దానికి కావాల్సిన రోల్ చేసుకుంటా అటుపక్క ఇటుపక్క ముందు అప్రోచ్ కంప్లీట్ చేయండి. భద్రాచలంలో ఉన్న రోడ్డు ఏ సిటీలో ఉండకూడదు. ఆ రోజుల్లోనే వైడనింగ్ చేశాను. ఇంకా ఏమన్నా కావాలంటే కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో మాట్లాడుకోవాలి. మంచి మోడల్ డివైడర్స్ ఎక్కడ బెస్ట్ ఇది ఉంటామో అక్కడ మన టౌన్లో బ్యూటిఫై చేయాలి. ఎవరో రెస్పాన్సిబుల్ పర్సన్ ఒకరిని రమ్మని డిపార్ట్మెంట్ని కూడా పిలిపించి స్టార్ట్ ఇమీడియట్. మేడ్చల్ దిండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ఘనంగా సాగింది. ఈ కార్యక్రమానికి హాజరైన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణ పూర్తి చేసుకున్న సైనికులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ట్రెడిషన్, ఇన్నోవేషన్ రెండింటినీ కలుపుకుని పోతూ బాధ్యతను నిర్వర్తించాలని తెలిపారు. పరేడ్లో 213 యువ పైలట్లు చేసిన సైనిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
तो हमारी व्यवस्था में जड़ता यानी ऑसिफिकेशन की स्थिति स्वाभाविक रूप से आ जाती है। उस जड़ता की स्थिति से बचने के लिए तथा समय के हिसाब से तालमेल बनाने के लिए इनोवेशन का लाना यह भी बेहद आवश्यक है। इनोवेशन बदलती परिस्थितियों के अनुसार हमें तैयार करता है और चूंकि दुनिया में हर चीज लगातार परिवर्तनशील है, इसलिए हमें इनोवेशन पर भी उतना ही ध्यान देने की आवश्यकता है। ट्रेडिशन और इनोवेशन के बीच एक बैलेंस बेहद जरूरी है। यदि हम केवल ट्रेडिशन को फॉलो करते रहेंगे तो हमारी हालत उस डेड लेक की तरह हो जाएगी जिसके पानी से बदबू आने लगती है। కోవిడ్ సబ్ వేరియంట్ JN1 పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ అన్నారు. జీనోమిక్ సీక్వెన్సింగ్ ద్వారా కోవిడ్ సబ్ వేరియంట్ గుర్తించినట్లు తెలిపారు. కోవిడ్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. 2-3 నెలల ముందు సింగపూర్ విమానాశ్రయంలో భారతీయులను పరీక్షించినప్పుడు ఈ సబ్ వేరియంట్ను గుర్తించినట్లు వెల్లడించారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ కోవిడ్ సబ్ వేరియంట్ ఉందన్నారు. తమ ఆరోగ్య వ్యవస్థ చాలా బాగుందని, కోవిడ్ సబ్ వేరియంట్ పట్ల ఆందోళన అక్కర్లేదని వీణా జార్జ్ తెలిపారు. కోవిడ్-19లోని JN1 అనే ఉపరకం కేరళలో వెలుగు చూసింది. నవంబర్ 19న నిర్వహించిన RT-PCR పరీక్షలో 79 ఏళ్ల వృద్ధురాలికి కోవిడ్ సోకినట్లు వెల్లడైంది. ప్రస్తుతం ఆమె కోవిడ్ నుంచి కోలుకుంది. JN1 ఉపరకం తొలిసారిగా ఈ ఏడాది సెప్టెంబర్లో అమెరికాలో వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న లారీ అదుపు తప్పి డాబాలోకి దూసుకువెళ్లిన ఘటనలో 4 మరణించారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. ఇటావా కాన్పూర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. కాన్పూర్ నుంచి వస్తున్న లారీ అతివేగంతో అదుపు తప్పి డాబాలోకి దూసుకువెళ్లిందని అధికారులు తెలిపారు. రోడ్డుపై ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తి కూడా ఈ ప్రమాదంలో గాయాలయ్యాయి. డాబా యజమాని కులదీప్ కుమార్ కూడా మృతిలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే ఇక్కిల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సహా పలువురు స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు తరలి రావడంతో దర్శనం కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు శబరిమలకు పోటెత్తారు. ఈ క్రమంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అయ్యప్ప దర్శనానికి దాదాపు 20 గంటలకు పైగా సమయం పడుతోంది. కొంతమంది దర్శనం కాకుండానే వెనుదిరుగుతున్నారు. రద్దీ నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు శబరిమలలో భక్తుల ఇక్కట్లపై ఆవేదన వ్యక్తం చేసిన కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు లేఖ రాశారు. శబరిమలలో అయ్యప్ప స్వాములకు కనీస సౌకర్యాలు కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనూహ్య స్పందన లభిస్తోంది. ఆర్టీసీ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కావడంతో మహిళలు పుణ్యక్షేత్రాలకు పర్యటనలకు మొగ్గు చూపుతున్నారు. వారం రోజుల్లో వరంగల్ రీజియన్లోని 9 డిపోల పరిధిలోని బస్సుల్లో 11 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సులు కళకళలాడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 9 డిపోలలో బస్సుల్లో విపరీతమైన రద్దీ నెలకొంటోంది. వారాంతాల్లో అయితే ఈ రద్దీ మరింతగా ఉంటోంది. హనుమకొండ నుంచి వేములవాడ, కాళేశ్వరం పుణ్యక్షేత్రాలకు కూడా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. గత వారం రోజులుగా టికెట్ లేకుండా ప్రయాణం చేసిన మహిళలకు ఇప్పుడు కండక్టర్లు 0 టికెట్లు ఇస్తున్నారు. టికెట్లపై ఛార్జీ 0 అని చూపించినా ఆ మహిళ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణించిందో టికెట్లో నమోదవుతుంది. ప్రయాణానికి వాస్తవంగా వసూలు చేయాల్సిన టికెట్ మొత్తం కూడా అందులో ఉంటుంది. వాటి ఆధారంగానే ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. ఇప్పటి వరకు 11 లక్షల మంది మహిళలు ప్రయాణించారని, జాతరలకు వెళ్లే భక్తులకు కూడా ఈ సౌకర్యం వర్తిస్తుందని వరంగల్ రీజనల్ మేనేజర్ తెలిపారు. అంటే టోటల్ ప్యాసింజర్స్లో 60% ఈ ఫ్రీ స్కీమ్ని అవైల్ చేసుకుంటూ ప్రయాణం చేశారు. 0 టికెట్ అంటే దాని మీద వాళ్ళు యాక్చువల్గా పే చేయాల్సిన ఛార్జ్ ఎంత వస్తుంది, దాని కింద 0 అని వస్తుంది. సో దానివల్ల మాకు అంటే ఎంత ఛార్జ్ పే చేయాలి, దానివల్ల కార్పొరేషన్కి రావాల్సిన ఇన్కమ్ ఏంటి అనేది తెలుస్తుంది. ప్రతిరోజు అట్లా మా సాఫ్ట్వేర్ ద్వారా టోటల్ అమౌంట్ మాకు రావాల్సింది ఏంటి అనేది మాకు తెలుస్తుంది. సో మేము గవర్నమెంట్కి అవి సబ్మిట్ చేస్తే రీయింబర్స్మెంట్కి ఉపయోగంగా ఉంటుంది. ఈ మహిళా ప్రయాణికులు వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్నట్టుగా ప్రూఫ్స్ చూపించాలి. అది ఆధార్ కార్డ్ కావచ్చు, ఓటర్ ఐడి కార్డ్ కావచ్చు. సో రెసిడెన్షియల్ అడ్రస్ ప్రూఫ్స్ చూపిస్తే
దాని బేసిస్ మీద 0 టికెట్ ఇవ్వటం జరుగుతుందండి. ఈ మహాలక్ష్మి పథకాన్ని మహిళలందరూ చాలా ఆదరిస్తున్నారు, చాలా చక్కగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. నూతన ప్రభుత్వం కొలువు తీరగానే ప్రారంభించిన మహాలక్ష్మి పథకం ఎంతో ప్రయోజనకరమని మహిళలంటున్నారు. తమలాంటి నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందంటూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. విద్యార్థులు కళాశాలలకు వెళ్లేందుకు బస్ పాస్ కోసం ఆన్లైన్ సెంటర్లో అప్లికేషన్ పెట్టుకుని రోజుల తరబడి వేచి చూసేవాళ్లమని, ఇప్పుడు ఇబ్బంది లేకుండా పోయిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో బస్ పాస్ తీసుకొని లైన్లో కొద్ది మేము నిల్చునేది, కానీ ఇప్పుడు ఆ సమస్య ఏం లేదు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. రేవంత్ రెడ్డి వల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అప్పట్లో బస్ పాస్ కోసం లైన్లో చాలా నిల్చొని ఆన్లైన్ పోయి సెంటర్కి పోయి అప్లికేషన్ చేసేది, కానీ ఇటువంటి టికెట్ వస్తుందని అస్సలు అనుకోలే. థ్యాంక్ యూ రేవంత్ అన్న. వచ్చింది కదా ఫ్రీ అనేసరికి ఇక అందరూ వచ్చి వెళ్తున్నారు. ఫ్రీగా ఉంటే బాగుంటుంది. ఇంకా కొన్ని బస్సులు ఎక్కువ పెంచితే అందరు జనాలు కూడా ఫ్రీగా వెళ్తారు. రేవంత్ రెడ్డి పెట్టింది బాగుంది. 0 టికెట్ ఇచ్చారండి. ఎక్కడి వరకైనా 0 టికెట్ అన్నారు కదా, అదే ప్రకారంగా మాకు 0 టికెట్ ఇచ్చారు. పొరుగు రాష్ట్రాల నుంచి గంజాయి మహమ్మారి రాష్ట్రంలోకి రవాణా అవుతోంది. ఓవైపు పోలీసులు ఎన్ని చర్యలు చేపడుతున్నా అక్రమార్కులు హైదరాబాద్ శివారు ప్రాంతాలతో పాటు సరిహద్దు జిల్లాలను అడ్డగా చేసుకుని మత్తు పదార్థాలను నగరంలోకి తరలిస్తున్నారు. మెదక్ జిల్లా జహీరాబాద్ అటవీ ప్రాంతం స్మగ్లింగ్ ముఠాలకు కేంద్రంగా మారుతోంది. ఒడిశా నుంచి గంజాయి, బెంగళూరు గుండా హెరాయిన్, కోకైన్, గుల్బర్గా కేంద్రంగా నిద్రమాత్రలు రవాణా అవుతున్నట్లు పలు సందర్భాల్లో బయటపడింది. రాష్ట్రంలో గంజాయి వ్యసనపరులు పెరుగుతున్నారని ఇటీవల కేంద్రం వెల్లడించిన గణాంకాలతో ఏ స్థాయిలో గంజాయి మత్తు పదార్థాలు రాష్ట్రంలోకి వచ్చి చేరుతున్నాయో అర్థమవుతోంది. ప్రధానంగా హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను అక్రమార్కులు అడ్డాగా మార్చుకొని మత్తుదందాలు సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, భద్రాద్రి కొత్తగూడెం అటవీ ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నారు. గతంలో కేవలం కూలీలు, జేబు దొంగలకే పరిమితమైన గంజాయి ఇప్పుడు పేద, ధనిక అనే తేడా లేకుండా అందరి చెంతకు చేరుతోంది. ఒకప్పుడు గుడుంబాకు కేంద్రంగా ఉన్న ధూల్పేట్, మంగళహాట్ ప్రాంతాలు ఇప్పుడు గంజాయికి ప్రధాన కేంద్రంగా మారాయి. ఇక్కడ పోలీసుల తనిఖీలకు భయపడి నానక్రంగూడ, పుప్పాలగూడ, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, మేడ్చల్ ప్రాంతాలను మత్తుముఠాలు స్థావరాలుగా మార్చుకున్నాయి. కిరాణా దుకాణాలతో పాటు పాల షాపుల ముసుగులో యువతకు మత్తు పదార్థాలను విక్రయిస్తున్నారు. టీఎస్ న్యాబ్ పోలీసులు ఇటీవల నానక్రామ్గూడలోని ఓ కిరాణా దుకాణంపై దాడి చేసి భారీ ఎత్తున గంజాయి, ₹1 కోటి నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఒక్క దుకాణం నుంచే సుమారు 2000 మంది గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. పోలీసుల తనిఖీలు, అరెస్టులతో స్మగ్లర్లు కొత్త పందాలో మత్తు పదార్థాలను గమ్యానికి తరలిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీలో గంజాయికి విపరీతమైన గిరాకీ ఉంది. గతంలో మత్తు పదార్థాల రవాణాలో అనుభవం కలిగిన జైలుకెళ్లొచ్చిన పాత నేరస్తులతో అంతర్రాష్ట్ర ముఠాలు చేతులు కలుపుతున్నాయి. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు నుంచి సరకు హైదరాబాద్ దాటిస్తే లారీ, డీసీఎం కార్లకు రోజుకు 50,000 నుంచి 60,000 కిరాయి, డ్రైవర్కు 20,000, ఏజెంట్లకు 30,000 ఇస్తామని మత్తు ముఠాలు ఆశ చూపుతున్నాయి. అక్కడ కిలో గంజాయి 10,000 నుంచి 15,000కు కొనుగోలు చేస్తున్న స్మగ్లర్లు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కిలో 50 నుంచి 60,000కు విక్రయిస్తున్నారు. 5-10 గ్రాముల గంజాయి ప్యాకెట్ల రూపంలో అమ్ముతున్నారు. 2021లో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు 6,362 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 2022లో 9,703 కిలోలు పట్టుకున్నారు. ఈ ఏడాది 15,000 కిలోలు స్వాధీనం చేసుకుని ఉంటారని అంచనా. పోలీసుల దాడులు, తనిఖీల్లో పట్టుబడేది కేవలం 20 నుంచి 30% మాత్రమేనని, పెద్ద ఎత్తున గంజాయి ఇతర రాష్ట్రాలకు చేరుతుందని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో స్మగ్లర్లు జహీరాబాద్ను కేంద్రంగా ఎంచుకున్నారు. హైదరాబాద్ పరిధిలోని రౌడీ షీటర్లు, పాత నేరస్తుల సివిల్ పంచాయతీలకు, స్థిరాస్తి వ్యాపారుల ప్రైవేట్ పార్టీలు, దందాలకు జహీరాబాద్ కేంద్రంగా మారింది. ఏపీ, ఒడిశా తదితర ప్రాంతాల నుంచి వచ్చే సరుకును అక్కడ డంపు చేస్తున్నట్లు సమాచారం. అర్ధరాత్రి, తెల్లవారుజాము సమయాల్లో ప్రైవేట్ బస్సులు, వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని పోలీసులు గుర్తించారు. అయితే జహీరాబాద్ అటవీ ప్రాంతాన్ని జల్లెడపట్టేందుకు పోలీసులు సిద్ధమై చివరి నిమిషం ఆగిపోయినట్లు తెలుస్తోంది. మాదక ద్రవ్యాలతో పాటు గంజాయి వంటి మత్తు పదార్థాల కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోంది. ఈ చర్యల వల్ల పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
గంజాయి విక్రయాలు సరఫరాపై ఉక్కుపాదం మోపాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో గంజాయి రవాణా చేస్తున్న 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 46 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. చెర్లపల్లి పారిశ్రామికవాడలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు 3గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 42 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఒకరిని అరెస్టు చేసిన పోలీసులు అతని వద్ద నుంచి 4 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా నుంచి తీసుకొచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. స్కూటీపై వచ్చిన 3 గుర్తు తెలియని దుండగులు లారీ ఆపి కత్తితో బెదిరించి 3,05,000 నగదు ఎత్తుకు వెళ్లారు. మరోవైపు అర్ధరాత్రి వనపర్తి నుంచి హైదరాబాద్కు వస్తున్న వాహనాన్ని గొలూర్ ఎక్స్ రోడ్డు వద్ద అడ్డగించి బెదిరింపులకు గురిచేశారు. లారీ డ్రైవర్ రమేష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా లక్సటిపేట ప్రభుత్వ కళాశాలలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు కళాశాల మొత్తం వ్యాపించడంతో అప్రమత్తమైన యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఆసియా కుంభమేళాగా పిలిచే మేడారం మహాజాతర సమీపిస్తున్న వేళ రాష్ట్ర నలుమూలల నుంచి మేడారం జాతరకు ప్రయాణికులు రానున్నారు. భక్తుల సౌకర్యార్థం నేటి నుంచి హనుమకొండ బస్ స్టేషన్ నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రతి బుధ, ఆదివారం, ఇతర సెలవు రోజుల్లో బస్సులు నడుస్తాయని, ఈ సౌకర్యాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామివారు 5 రోజుల తర్వాత భక్తులకు దర్శనమిచ్చారు. సుధావళి వండలేపనం దృష్ట్యా 5 రోజుల పాటు ఆలయం మూసివేయగా గర్భగుడి శుద్ధి, దృష్టి కుంభం అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించినట్లు ఆలయ కార్యనిర్వాహక అధికారి వెల్లడించారు. ఐనవోలులో అంగరంగ వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఉగాది వరకు 3 నెలలు జరగనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు రవీందర్ శర్మ తెలిపారు. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 30 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. వేడుకల్లో భాగంగా నెల రోజులు సూర్యోదయానికి ముందే గోదాదేవి వ్రతపర్వం, మార్గళి, పాశురాల పఠనం చేస్తారు. తొలి రోజు అమ్మవారికి మంగళవాయిద్యాల నడుమ పాశురాల పఠనం చేశారు. ఆదివారం కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారి దర్శనానికి క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది. ప్రసాద విక్రయశాల, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ కింద విష్ణు పుష్కరిణి, కారు పార్కింగ్, బస్టాండ్లలో భక్తులతో సందడి నెలకొంది. రేపు గాంధీభవన్లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత నియామక మండలి పీఏసీ ఏర్పాటు చేయడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సమావేశం అవుతుండటంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే విషయాలపై ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సమావేశంలోనే నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొనున్నారు. ఈ ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన అధికారిక విదేశీ పర్యటనలు, అందుకున్న గౌరవాలు, చేసుకున్న ఒప్పందాల గురించి కేంద్ర ప్రభుత్వానికి చెందిన
మైగవ్ ఇండియా వెబ్సైట్ వరుస ట్వీట్లు చేసింది. 2023 ఒక అద్భుతమైన సంవత్సరమని, దేశం బలీయమైన ప్రపంచ శక్తిగా ఆవిర్భవించడాన్ని సూచిస్తోందని పేర్కొంది. ప్రధాని దౌత్య సమావేశాల్లో ఈ విషయం స్పష్టమైనట్లు మైగవ్ ఇండియా ట్వీట్ చేసింది. 26 ఏళ్ల తర్వాత ఈజిప్ట్, 40 ఏళ్ల తర్వాత గ్రీస్, తొలిసారి పపువా న్యూగినియాకు వెళ్లిన ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారని పేర్కొంది. 6 దేశాలు అత్యున్నత పురస్కారాలు ప్రదానం చేసి ఆయన్ను గౌరవించినట్లు మైగవ్ ఇండియా వెల్లడించింది. ప్రపంచ దేశాల మధ్య పెరుగుతోన్న సహకారానికి భారత్, మధ్యప్రాచ్యం, యూరప్ ఆర్థిక కారిడార్ ఒక కలికితురాయని కేంద్ర ప్రభుత్వానికి చెందిన మైగవ్ ఇండియా వెబ్సైట్ పోస్టులు పెట్టింది. ఆ స్థలం ఖరీదైన వస్తువుల నిలయం, ఆపై వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగే కేంద్రం. అక్కడ చిన్న వజ్రపు ఉంగరం కోట్లు పలుకుతుంది. మొసలి, గొర్రె చర్మంతో తయారు చేసిన కోటు అక్షరాల 82 లక్షల రూపాయలు ధర చేస్తుంది. ఎన్నో ఖరీదైన వస్తువులు కొలువుదీరిన కాలిఫోర్నియాలోని బేవర్లీలో క్రిస్మస్ సందడి నెలకొంది. అమెరికా కాలిఫోర్నియాలోని బెవర్లీ ఖరీదైన వస్తువులకు కేంద్రం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువులు ఇక్కడే లభిస్తాయంటే అతిశయోక్తి కాదు. అత్యంత ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసేందుకు వివిధ దేశాల నుంచి వస్తుంటారని వ్యాపారులు చెబుతున్నారు. అందుకే ఇక్కడ వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. ఇప్పుడు బెవర్లీలో క్రిస్మస్ సందడి నెలకొంది. వజ్రాలు పొదిగిన ఆభరణాలు, అరుదుగా లభించే దుస్తులు, శిల్పాలతో పాటు అనేకమైన అపురూప వస్తువులను వ్యాపారులు ప్రదర్శనకు పెట్టారు. బెవర్లీ వ్యాపార సముదాయంలో ఈ ఏడాది వజ్రాభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇది 30 క్యారెట్ల వజ్రం పొదిగిన ఉంగరం. దీని ధర 54 కోట్లు. దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న 25 క్యారెట్ల వజ్రపు ఉంగరం ఇది. దీని ధర 45 కోట్ల 67 లక్షలు. ఇది 7.5 క్యారెట్ల బరువు ఉన్న బర్మా రూబీ పొదిగిన నెక్లెస్. దీని ధర 40 కోట్ల 69 లక్షలు. ఇది వజ్రాలు పొదిగిన నెక్లెస్. దీని ధర 2 కోట్ల 28 లక్షలు. మహిళా రూపాన్ని పోలిన అందమైన శిల్పం ఇది. దీని ధర 12 కోట్ల 45 లక్షలు. ఇవే కాకుండా ఇంకా మొసలి చర్మంతో చేసిన దుస్తులు, వస్తువులు, వజ్రాలు పొదిగిన చేతి గడియారాలు, ఇలా అనేక రకాల ఖరీదైన వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ వ్యాపారం జరుగుతుందని వ్యాపారులు ఆశాభావంతో ఉన్నారు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సలార్ చిత్రానికి రాష్ట్రంలో భారీగా టికెట్ ధరలు పెరగనున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. సాధారణ థియేటర్లలో గరిష్టంగా 50 రూపాయలు, కనిష్టంగా 30 రూపాయలు, మల్టీప్లెక్స్లలో గరిష్టంగా 100 రూపాయలు, కనిష్టంగా 50 రూపాయలు పెంచుకునేలా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సలార్ సినిమా టికెట్ల పెంపునకు ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాలేదని తెలుస్తోంది. ఒకవేళ ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని దృష్టిలో పెట్టుకుని టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇస్తే సలార్కు మొదటి వారం రోజులు మల్టీప్లెక్స్లు, సాధారణ థియేటర్లలో భారీగా టికెట్ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. బుక్ మై షో ద్వారా మల్టీప్లెక్స్లో టికెట్ బుక్ చేసుకుంటే సేవా రుసుంతో కలిపి 450 రూపాయలుగా ఉండనుగా సింగిల్ స్క్రీన్ థియేటర్లో 210 రూపాయల వరకు ఉండే అవకాశం ఉంది. సలార్ చిత్రం కన్నడలో నిర్మించడం వల్ల తెలుగులో అనువాద చిత్రంగా భావిస్తున్నారు. దీంతో అనువాద చిత్రానికి ఆర్ఆర్ఆర్ స్థాయిలో టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందా లేదా అనేది ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మరోవైపు ఈ సినిమా తొలి టికెట్ను దర్శక దిగ్గజం రాజమౌళి 10,116 రూపాయలు కొనుగోలు చేయడం సలార్పై ఆసక్తిని రేకెత్తిస్తోంది. హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పారామంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళాలో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన జానపద, సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ తంజావూరు ఆధ్వర్యంలో ప్రదర్శించిన గారడి, గొంబే, బుట్టబొమ్మల నృత్యం పిల్లలను, పెద్దలను విశేషంగా ఆకట్టుకుంది. చిన్నారులు సైతం బుట్టబొమ్మలతో కలిసి నృత్యాలు చేశారు. తృప్తినగర్ ఉజ్జయిని వారు ప్రదర్శించిన జానపద నృత్యాలు, బెంగళూరుకు చెందిన కాత్యాయని బృందం ప్రదర్శించిన భరతనాట్యం అలరించాయి. ఈ కార్యక్రమానికి శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు పాల్గొని కళాకారులను అభినందించారు.
హైదరాబాద్లో సినీ నటి కాజల్ అగర్వాల్ సందడి చేశారు. కూకట్పల్లిలో ఓ నగల షోరూంను ఆమె ప్రారంభించారు. కాజల్ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా అభిమానులతో కిక్కిరిసిపోయింది. బంగారు ఆభరణాలంటే ఎంతో ఇష్టమన్న కాజల్ తమ చిత్ర విశేషాలను తెలియజేశారు.